నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే టీడీపీ మహానాడులో తెలంగాణలో ఐరన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేసి ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేయాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈదశంకర్ రెడ్డి సుల్తానాబాద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు తెలంగాణ ఉద్యమం ప్రజల బతుకు తెరువు కోసమే పోరాటం చేస్తుందన్నారు టీడీపీ ఓట్లు సీట్ల కోసం రాజకీయం చేస్తుందని ఈద విమర్శించారు తెలంగాణకు అన్యాయం జరుగుతుందనేటువంటి మీకు జ్ఞానం బుద్ధి అనేది ఉంటే చంద్రబాబు నాయుడు రేపు కాక ఎల్లుండి మీటింగ్ ఉంది ఆయనది మహానాడు మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో తెలంగాణ యొక్క ఆస్తులను ఆంధ్ర వాళ్ళు కొల్లగొడతా ఉన్నారు తెలంగాణ లోపలనే కరీంనగర్ కానివ్వండి వరంగల్ కానివ్వండి ఖమ్మం కానివ్వండి ఈ 3 తెలంగాణ జిల్లాలలో ఎక్కడైనా ఐరన్ ఫ్యాక్టరీ పెట్టమని చెప్పి తీర్మానం చేసి మీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు తెలంగాణ బాగు కోరే వాళ్ళైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు డ్రామాలేశాలు వేస్తూ ఉన్నారు ఈయన తెలంగాణ కన్వీనర్ అట ఆయన సమైక్యవాది అట సమైక్యవాది సూచన ప్రకారం తెలంగాణ కన్వీనర్ స్టేట్మెంట్లు ఇవ్వడము బస్సులో బయ్యారం పోయి నువ్వు ధర్నా చేస్తావు మేము ఇక్కడ రాష్ట్రం అంతా జిల్లాలలో ఊళ్ళలో పడి మండలాల్లో పడి జిల్లా ముందర పడి మేము కొట్లాడి మా యువతకు ఉద్యోగాలు కావాలని మేము తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడు కూడా రాజకీయంగా కొట్లాడలేదు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమము బతుకు తెరువు కోసం మాత్రమే కొట్లాడుతూ ఉంది మీరంతా రాజకీయ సీట్ల కోసం ఆ సీట్ల కోసం ఓట్ల కోసం చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదనే విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు దయాకర్ రావు గారు ఒకటి విషయాన్ని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని మీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు తోటి ఉక్కు ఫ్యాక్టరీ తెలంగాణలో పెట్టడానికి తీర్మానం చేయమని చెప్పండి రేపు మహానాడులో అనే విషయాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి 69వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు కాంగ్రెస్ శ్రేణులు సుల్తానాబాద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు నిరుపేదలకు బట్టలు బియ్యం అందజేశారు గీట్ల బర్త్డేను పురస్కరించుకొని రక్తదానం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు 2014 ఎన్నికల్లో గీట్లకు ప్రజలు పట్టం కడతారని కాంగ్రెస్ నేతలు ఆకాంక్షించారు ఎమ్మెల్యేగా లేని లోటు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ తరుణంలో వారు లేని కారణంగా అభివృద్ధి ఎంతో వెనుకబడిపోయింది. వారు సుల్తానాబాద్ పట్టణంలో వ్యాపారుల సముదాయాలే కానీ మినీ కలెక్టరేట్ ఆఫీసుల సముదాయం కానీ మరి అదే విధంగా మంచినీటి పథకాలు కానీ రోడ్లు చెరువులు చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలలో వారు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎనలేని సేవలు చేసినారు. వారి సేవలను మరోలేమని తెలియజేస్తూ వారు రానున్న రోజులలో పెద్దపల్లి ప్రజలు వారికి ఘనమైన పట్టం కడతారని వారి రానున్న ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని తెలియజేస్తూ సుల్తానాబాద్లో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంచి నీళ్ళు అయితేనేమి విద్యుత్ అయితేనేమి రోడ్డు అయితేనేమి ఈరోజు సుల్తానాబాద్లో మరి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఘనత గౌరవ శ్రీ గీట్ల ముకుందరెడ్డి గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ
మరి రానున్న కాలంలో మరి ఇప్పుడు మన నియోజకవర్గం ఏ విధంగా వెనుకబడిపోయిందో ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు. అదే ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటూ మరి ఈరోజు ఎదురు చూస్తున్నారు. ఆయన నాయకత్వాన్ని మరి అందరూ బలపరిచిన అవసరం ఉన్నది. ఈరోజు మనము ఎంత వెనుకబడిపోయిందో మన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి మరి ఇలా ముకుందరెడ్డి గారిని మళ్ళీ మనము శాసనసభకు పంపించి మరి మన యొక్క పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఎంతైనా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరము మరి ప్రజల పైన మన మీద ఉందని. జూలపల్లి మండల కేంద్రంలో ఈ నెల 16న జరిగే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈదే శంకర్ రెడ్డి. సుల్తానాబాద్ పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా సదానందం ఒక ప్రకటనలో కోరారు. అక్కడ కేసీఆర్ గారి యొక్క ప్రోగ్రాం విజయవంతం చేయడానికి అక్కడ జమ్మికుంటా తర్వాత అలాగే జైనింగ్స్ ప్రోగ్రామ్ అవుతుందో కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ నుంచి చాలామంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సంసిద్ధంగా మరి జూలపల్లిలో మీటింగ్ పెట్టడం జరిగింది కనుక దయచేసి జూలపల్లి కేసీఆర్ గారి మీటింగు జైనింగ్ సభ ఏదైతుందో దాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను మా నాయకులకు కార్యకర్తలకన్నీ కూడా కోరుతా ఉన్నాను. ఎలిగేడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి 69వ బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. యువజన కాంగ్రెస్ గీట్ల అభిమానులు గ్రామ పంచాయతీ ఆవరణలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. గీట్ల అధికారంలో ఉన్నప్పుడు పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాడని ఆయన చేసిన సేవలను కార్యకర్తలు కొనియాడారు. 4 గ్రామాలకు ఒక సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసి లో వోల్టేజీ సమస్యను తీర్చిన ఘనత గీట్లకే దక్కిందన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. గీట్ల ముకుందరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంగా చేశారు. నిజాయితీకి మారుపేరుగా నిస్వార్థపరునిగా ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కరెంటు కష్టాలు తీర్చడానికి 4 గ్రామాలకు సబ్స్టేషన్ నిర్మించిన దాత ఆయన. మరి ఈరోజు రాబోయే కాలంలో మళ్ళీ ఆయనను ప్రజలు ఎమ్మెల్యేగా చూస్తారని భావిస్తూ మరియు మంత్రిగా కావాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న నిరుపేదలందరికీ 15 కిలోల రేషన్ బియ్యాన్ని అందజేయాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాదయాత్రకు మద్దతుగా ఎలిగేడు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ శ్రేణులు పాదయాత్ర నిర్వహించింది. మందకృష్ణ మాదిగ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించింది పెద్దపల్లి నియోజకవర్గ ఎంఆర్పీఎస్. రాష్ట్రంలోని తెల్ల కార్డు కలిగి ఉన్న నిరుపేదలందరికీ ప్రస్తుతం ఇస్తున్న 4 కిలోల బియ్యం సరిపోవడం లేదు కాబట్టి ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి ఒక్కొక్క వ్యక్తికి 15 కిలోల బియ్యం ఇవ్వాలని చెప్పి వారి కొరకు ఈరోజు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం నుండి పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పాదయాత్రకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని ఎంఆర్పీఎస్ నాయకులు అందరూ నియోజకవర్గం ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులు అందరూ పాదయాత్రలు చేయాలని అన్నగారి పిలుపు మేరకు ఈరోజు నియోజకవర్గంలో అందరు నాయకులకు పిలుపు ఇవ్వడం జరిగింది. సుల్తానాబాద్ స్వప్నకాళిలోని సాయిబాబా టెంపుల్ దగ్గర శ్రీరామ జపయజ్ఞం మంగళవారం జరిగింది. దేవాలయాల పరిరక్షణ పీఠాధిపతి కమలానంద భారతి స్వామి విచ్చేసి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీరామ జయ రామ రామ శ్రీరామ శ్రీరామ జయ జయ రామ వేదసే క్షకంతారం వందే మౌత్ పీస్ కి హారానికి మధ్యలో ఎంటర్ ఉండాలి. లేవు, ఇబ్బందులు లేవు, పార్ట్లు లేవు, హాయిగా ఉన్నాడు. దేనికోసం వాళ్ళు చచ్చిపోయాడు. వాడి శాంతికి నేనే కారకుండి నా మొత్తం ఇట్లాంటి శాంతిని ఇస్తుంది. ఇట్లాంటి దిక్కుమాలి శాంతి మాకు అక్కర్లా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే 21వ శతాబ్దంలో కూడా ఇంకా మతం కావాలండి అంటుంటారు టీవీలో చర్చ పెట్టి. 21వ శతాబ్దంలో క్రైస్తవులకు మతం కావాలా?
అమెరికాలో రేడియో పెట్టండి, పొద్దున్నే మీరు BBC పెట్టండి, క్రిస్టియన్ అమెరికా అని చెప్తారు, CNN పెట్టండి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.